హైదరాబాద్ జిల్లాలోని అల్వాల్లో భారీ డ్రగ్స్ స్కామ్ వెలుగు చూడడం తీవ్ర కలకలం రేపింది. ఔషధాల తయారీలో వాడే ముడి పదార్థాలు అక్రమ లేబులింగ్ దందా సాగుతుందనే పక్కా సమాచారంతో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు రంగంలోకి దిగారు. అల్వాల్ పరిధిలోని డీకే ఫార్మాస్యూటికల్స్ సంస్థపై మెరుపు దాడులు నిర్వహించారు. సుమారు 70.56 లక్షల రూపాయల విలువైన 240 కేజీల ఫార్మా ముడి పదార్థాలను సీజ్ చేశారు. ఈ దందాలో నిందితులు అసలు లేబుళ్లను తొలగించి వాటి స్థానంలో నకిలీ లేబుళ్లను అంటిస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. నకిలీ గుర్తింపు కార్డులు, తప్పుడు చిరునామాలతో ఇంతటి భారీ దందాకు తెరలేపడం ఫార్మా రంగంలో సంచలనంగా మారింది. నిబంధనలను ఉల్లంఘించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ సంస్థపై అధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులు ఎవరనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. హైదరాబాద్ జిల్లాలోని అల్వాల్లో భారీ డ్రగ్స్ స్కామ్ వెలుగు చూడడం తీవ్ర కలకలం రేపింది. ఔషధాల తయారీలో వాడే ముడి పదార్థాలు అక్రమ లేబులింగ్ దందా సాగుతుందనే పక్కా సమాచారంతో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు రంగంలోకి దిగారు. అల్వాల్ పరిధిలోని డీకే ఫార్మాస్యూటికల్స్ సంస్థపై మెరుపు దాడులు నిర్వహించారు. సుమారు 70.56 లక్షల రూపాయల విలువైన 240 కేజీల ఫార్మా ముడి పదార్థాలను సీజ్ చేశారు. ఈ దందాలో నిందితులు అసలు లేబుళ్లను తొలగించి వాటి స్థానంలో నకిలీ లేబుళ్లను అంటిస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. నకిలీ గుర్తింపు కార్డులు, తప్పుడు చిరునామాలతో ఇంతటి భారీ దందాకు తెరలేపడం ఫార్మా రంగంలో సంచలనంగా మారింది. నిబంధనలను ఉల్లంఘించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ సంస్థపై అధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులు ఎవరనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత ఫోన్ ద్వారా అందిస్తారు. లిఖిత. థ్యాంక్ యూ చిరంజీవి. ఇప్పటికే అల్వాల్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ లోనే అయితే ఈ యొక్క డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి డ్రగ్స్ కంట్రోల్ అధికారులు అయితే ఒకసారిగా మెరుపు దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈ మెరుపు దాడిలోనైతే దాదాపుగా 240 కేజీల హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ కు సంబంధించిన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఇటు నకిలీ లేబుల్స్ అనేటివి ఏర్పాటు చేయడం కావచ్చు, ఆ మందులకు అతికించి ఇటు సరఫరా చేస్తున్నట్లుగానైతే గుర్తించారు. అంతేకాకుండా ఇటు సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో కూడా ఈ యొక్క తరచూ ఈ యూనిట్లకు సంబంధించి ఇప్పటికే విచారణ జరుగుతున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కూడా అధికారులు ఈ యొక్క డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ కూడా సీజ్ చేయడం కావచ్చు, అనుమతి లేని ఈ యొక్క పదార్థాలను సీజ్ చేయడం కావచ్చు, అంతేకాకుండా వాటికి సంబంధించిన డీలర్స్ ఎవరైతే ఉంటారో వారిని అదుపులోకి తీసుకోవడం, పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా కంట్రోల్ చేసే విధంగానైతే వారి యొక్క పనితీరు అనేది కొనసాగుతున్నట్టుగా ఇప్పటికే దీనికి సంబంధించి అరెస్ట్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి గతంలో ఏమైనా వారిపైన కేసులు నమోదయ్యాయా, లేకపోతే వారికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అనే కోణాల్లో కూడా ఈ యొక్క విచారణ కొనసాగుతున్నట్లుగానైతే తెలుస్తోంది. దీనికి సంబంధించి కొంతమంది ఇప్పటికే పరారీలో ఉన్నట్టుగా వాళ్ళకు సంబంధించిన ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు వాటిలోని డేటాల్ని కూడా రికవరీ చేస్తున్నట్లుగా, ఆ రికవరీ చేసిన డేటాతోనే పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అరెస్ట్ అయిన వ్యక్తుల నుండి తీసుకున్న సమాచారంతో మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగానైతే సమాచారం. రైట్, థ్యాంక్ యూ లిఖిత.